రుణమాఫీ అమలు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ దూకుడు బీఆర్ఎస్ లీడర్లను కలవరపెడుతున్నట్టు తెలుస్తుంది. సాధ్యం కాదనే ధీమాతో ఇష్టానుసారంగా విమర్శలు చేసి ఇప్పుడు ఆపసూపాలయ్యామని కామెంట్స్ చేస్తున్నట్టు సమాచారం. రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డిని అనవసరంగా రెచ్చగొట్టి తప్పు చేశామని అభిప్రాయపడుతున్నట్టు చర్చ జరుగుతున్నది. మిగతా హామీలను కూడా అమలు చేస్తే తమ పార్టీ భవిష్యత్ ఏంటి అని మదనపడుతున్నట్టు ప్రచారం ఉంది. లోక్సభ ఎన్నికల్లో సమయంలో రుణమాఫీ అంశాన్ని బీఆర్ఎస్ ప్రధానాస్త్రంగా చేసుకున్నది. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తే మా పదవులకు రాజీనామా చేస్తాం, లేకపోతే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రతి పబ్లిక్ మీటింగ్లోనూ సవాల్ విసిరారు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ తప్పకుండా రుణమాఫీ అమలు చేసి తీరుతాం, బీఆర్ఎస్ లీడర్లు రాజీనామాలకు సిద్ధంగా ఉండాలని ప్రతి సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయిన మరుసటి రోజు నుంచే కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలుపై ఫోకస్ పెట్టింది. అందుకు కావాల్సిన నిధుల సమీకరణపై దృష్టి పెట్టి సక్సెస్ అయింది. తొలి దశలో జూలై 18న లక్షలోపు ఉన్న రుణాలను మాఫీ చేయడంతో బీఆర్ఎస్ లీడర్లు కలవరపాటుకు గురైనట్టు తెలుస్తున్నది. రుణమాఫీ విషయాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల ప్రభుత్వానికి ఆ హామీని అమలు చేయాలనే పట్టుదల మరింత పెరిగే విధంగా చేశారని కమెంట్స్ గులాబీ నేతల నుంచి వస్తున్నాయి. రేవంత్ను రెచ్చగొట్టి తమ లీడర్లు ఇరుక్కుపోయారు, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని విమర్శలు చేస్తారు, ఇప్పటి నుంచైనా విమర్శలు చేసే ముందు జాగ్రత్తలు తీసుకోవాలని ఓ మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వరుసగా చేరుతున్నారు. ఇలాంటి సమయంలో పార్టీ కేడర్లో మనోధైర్యం నింపడంపై ఫోకస్ పెట్టాలి. త్వరలో జరుగుతున్న లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ తరపున పోటీ చేసేందుకు స్థానిక లీడర్లను సిద్ధం చేయాలి. కానీ వీటన్నింటినీ పక్కన పెట్టి కేవలం కాంగ్రెస్ సర్కారుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకుంటే ప్రజల్లో నవ్వులు పాలవుతామని అభిప్రాయాలు పార్టీలో వినిపిస్తున్నాయి. కనీసం 2.5 సంవత్సరాల పాటు ఎలాంటి విమర్శలు చేయకుండా పార్టీ బలోపేతం కోసం దృష్టి పెట్టాలని డిమాండ్లున్నాయి. ఆగస్టు 15 లోపు రుణమాఫీ అమలు చేస్తే రాజీనామాలు చేస్తామని ప్రకటనలు చేసిన లీడర్లు అందుకు రెడీగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తావించడంతోనైనా తమ పార్టీ లీడర్లో మార్పు రావాలని గులాబీ కేడర్ కామెంట్ చేస్తుంది.